సహోదరుల పూర్వము క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో హబక్కూకు అనే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకి యావే దేవునికి మధ్యవర్తిగా ప్రవక్తగా ఎన్నుకొనబడినాడు. అలనాడు ప్రజల యొక్క ఆత్మనాదాన్ని గమనించినటువంటి హబక్కూకు ప్రవక్త ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టుతున్నాడు. ఈ బాధలనేవి, ఈ కష్టాలనేవి, ఈ దుర్బల జీవితం అనేవి ఈ ప్రజలు ఇంకా ఎన్ని ఏళ్ళు భరించాలని. కానీ చివరికి ప్రవక్త తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏమిటంటే ప్రజల యొక్క పాప ఫలితమే తమకు వచ్చినటువంటి కష్టాలు, అనర్థాలని గ్రహించాడు. చేసిన పాపానికి ఫలితం అనేది అనుభవించవలసినది. కానీ దేవుడు నిరంతరం కూడా దయా కనికరం కలిగిన వాడు కాబట్టి ఆ కనికర పూరితుడైనటువంటి దేవుణ్ణి హబక్కూకు ప్రవక్త గొప్పగా వేడుకుంటున్నాడు. అందుకని చివరి వచనంలో ప్రవక్త అంటున్నారు, నీతిమంతులు భక్తి విశ్వాసముల జీవిస్తారని. ఈనాడు కూడా ఈ లోకములో పతనము కాదు. అందుకనే పేరు సహోదరి సహోదర మరి ఒకసారి ఫలితము లేదని ప్రార్థనని మరవకూడదు. ఆలస్యమవుతుందని విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆలస్యం తర్వాతనే అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథం సృష్టి గ్రంథము నుండి, ఆది కాండము నుండి, దర్శన గ్రంథంలోని యోహాను గారి స్వప్నము ద్వారా మనందరికీ దేవుడి నిరంతరం కూడా తన గొప్ప మహిమలను కనబరుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. శిష్యుల వలె నీవు లేదు దైవ సాన్నిధ్యానికి ఎదించినప్పుడు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించుమని ఎన్నిసార్లు ఏ విధముగా అర్థిస్తున్నాము. కాబట్టి ప్రియులు సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినటువంటి